మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి గ్రాటిట్యూడ్ పవర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలన్నీ గుర్తున్నాయా? మన ధ్యాస దేని మీద పెడితే అంటే మనం దేనికైతే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామో మనం పొందిన వాటికి, మనం పొందుతున్న వాటికి, మన దగ్గర ఉన్న వాటన్నిటికీ మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే అవే ఎన్నో ఎన్నో రెట్లుగా విస్తరించి తిరిగి మన దగ్గరికి వస్తాయి అని అనుకున్నాం. అలాగే మన జీవితంలో మనం ఫేస్ చేసే ప్రతి సిచ్యుయేషన్కి, ప్రతి సంఘటనకి, అది ఆనందాన్నిచ్చేదైనా, దుఃఖాన్నిచ్చేదైనా, బాధ కలిగించేదైనా మనం కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉండాలి. ఎందుకు అంటే ప్రతి దాని నుంచి మనం ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం కాబట్టి. అలాగే ఒక స్నేహితుడికి, ఒక శత్రువుకి, మనల్ని అవమానించిన వాళ్ళకి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలి. అలా ఎందుకు తెలుపుకోవాలి అన్నది కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో. మరి అవన్నీ గుర్తున్నాయి కదా మీకు? సమర్థుడైన వ్యక్తి సమస్య వచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. మామూలు వ్యక్తి సమస్య వస్తే మారిపోతూ ఉంటారు. కానీ వీ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యుయేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద సిచ్యుయేషన్. సమస్యకి పరిష్కారాన్ని కనుక్కుంటే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టే, మన సామర్థ్యం పెరిగినట్టే, మన లోపల భయం కూడా తగ్గినట్టే. ముందు ముందు ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ మనలో పెరుగుతుంది, అవునా? కానీ సమస్య నుండి పారిపోతే ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ పారిపోతే మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఆ సమస్య నుండి ఒక లెసన్ నేర్చుకునే వరకు. వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్, జస్ట్ హ్యావ్ టు ఫేస్ దెమ్. ఎన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే అంత దృఢంగా మనం తయారవుతాం. సో మన సమస్యల పట్ల కూడా మనం కృతజ్ఞత చూపించాల్సిందే. ఈ సమస్య వెనుక ఏదో ఒక కానుక ఉంది. సో ఈ సమస్యని సాల్వ్ చేస్తే నేను దాన్ని పొందుతాను కాబట్టి ఆ సమస్యకు కృతజ్ఞతలు అని చెప్పుకొని ఇక ఆ సమస్యని ఫేస్ చేయడమే. ఇవాల్టి టెక్నాలజీ చూస్తే మనకు అర్థమవుతుంది కదా, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని కనుక్కుంటూ అసలు ఎంత అడ్వాన్స్ అయిపోయామో అని ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు హార్సెస్ని వాడేవారు టు మూవ్ అప్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. కానీ అందులో సమస్య ఏంటి అంటే హార్సెస్కి సరిగ్గా రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే చాలా కష్టం అని. సో దానిని అవాయిడ్ చేయడానికి మోటార్ ఇంజిన్స్ని కనిపెట్టారు. కానీ ఇప్పుడు వాటి వల్ల పొల్యూషన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్కి మళ్ళీ సొల్యూషన్ ఏంటి? ఎలక్ట్రికల్ కార్స్. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఒక గ్రూప్కి కానీ, ఒక మనిషికి కానీ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే ఇంపాసిబుల్గా ఉండేది. అప్పుడు రేడియోని ఇన్వెంట్ చేశారు, తర్వాత టీవీ, ఇలా టీవీల్లో డిఫరెంట్ టైప్స్, తర్వాత ఇంటర్నెట్, 2G 3G 5G, ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ థియరీ. సో సమస్యలను చూసే కోణం చేంజ్ చేసుకుందాం. అలాగే మన జీవితాలను కూడా అద్భుతంగా మార్చేసుకుందాం. మన జీవితంలో వస్తువైనా, వ్యక్తి అయినా, స్థితి అయినా, మనకు జీవితంలో ఇచ్చిన పరిస్థితి మనకు ఏదో ఒక లెసన్ నేర్పించడానికే వచ్చింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దాని నుండి దయచేసి పారిపోవద్దు. ఆ వ్యక్తి, ఆ వస్తువు, ఆ స్థితి మనకి మళ్ళీ రాకూడదు అంటే మనం నేర్చుకోవలసిన లెసన్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలా నేర్చుకునే అవకాశాన్ని వదిలేయకూడదు. పారిపోతే మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది మన లైఫ్లో. అందుకే ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాని నుండి నేర్చుకోవలసిన లెసన్ నేర్చుకుంటూ కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞత యొక్క శక్తి అంటే ధ్యాసను ఆల్రెడీ ఉన్న వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మనస్ఫూర్తిగా నేను కలిగి ఉన్నాను అన్న భావన మన అంతరాత్మకు లేదా విశ్వానికి చెప్తూ కృతజ్ఞతతో ఉండాలి. ఎవరికి మనం కృతజ్ఞతలను చెప్పాము అన్నది ఇక్కడ అస్సలు ఇంపార్టెంట్ కాదు. మనస్ఫూర్తిగా మనం ఫీల్ అయ్యామా లేదా అన్నదే ఇంపార్టెంట్. వాట్ వీ ఫీల్ గోస్ టు ద యూనివర్స్ అండ్ మల్టిప్లైస్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ వాట్ వీ ఫీల్.
కలిగి ఉన్న వాటికి మనం మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ ఫీల్ అయితే అవే మళ్ళీ మళ్ళీ విస్తరిస్తూ ఎక్స్పాండ్ అవుతూ మన దగ్గరకు విశ్వం తీసుకువస్తుంది. ఫర్ ష్యూర్ ఇది జరిగి తీరుతుంది. మళ్ళీ మళ్ళీ దీన్నే నేను రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ మనసులో, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇది ప్రింట్ అయిపోవాలి. మీ లైఫ్‌లో మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి అంటే ప్రతి వ్యక్తికి, వస్తువుకి, కలిగి ఉన్న వాటికి, పొందుతున్న వాటికి, సంతోషానికి, దుఃఖానికి ఇలా ప్రతి పరిస్థితికి, ప్రతి దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఇంకా జీవితం ఒక అద్భుతమే కదా! ఏమంటారు? మరి అలాంటి జీవితం మీకు కావాలనే ఉంది కదా! సో, మీ ధ్యాస దేని మీద పెడితే, దేనికి మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే, అదే ఎన్నో రెట్లుగా ఎక్స్‌పాండ్ అయ్యి, విస్తరించి, విస్తరించి తిరిగి మీ దగ్గరకొస్తుంది. సో, మన జీవితం మన చేతుల్లోనే ఉంది కదా! ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఈ గ్రాటిట్యూడ్ పవర్‌ని యూజ్ చేసుకొని, మన జీవితాన్ని మరి అద్భుతంగా మార్చేసుకుందామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.